హలో గైస్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నెక్స్ట్ నిన్న 1 to 26 క్వశ్చన్స్ అయిపోయినాయి అనమాట. సో ఈరోజు 27 to 50 క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా? పాలిటీ. ఈ పాలిటీ సిరీస్ చేస్తున్నాను నేను చాలా రోజుల నుంచి, ఒక 10 డే ఆల్మోస్ట్ ఒక 8 days నుంచి. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంది. పాలిటీ గ్రూప్ 2 క్వశ్చన్స్ అని ప్లేలిస్ట్లోకి వెళ్తే ఉంటుంది మా ఛానల్లో, ఓకేనా? ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ఓకేనా? మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం అందరికి రిప్లై ఇస్తాం, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 27th క్వశ్చన్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్స్ ప్లేస్డ్ బై ద కాన్స్టిట్యూషన్? ఈ క్వశ్చన్స్ అన్ని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఓకేనా? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఉంటాయండి ఈ క్వశ్చన్స్. ఈ సిరీస్ ఇది, ఓకేనా? ఈ వీక్ అంతా ఇవే ఉంటాయి, ఓకే? లిమిటేషన్స్ అంతా ఎగ్జిక్యూటివ్, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ లిమిటేషన్స్ ఏముంటాయి? ఆఫ్ ద స్టేట్స్ ప్లేస్డ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏమేమి చేసి ఉంటుంది లిమిటేషన్స్ అని అడుగుతున్నారంట, ఓకేనా? స్టేట్స్ మీద. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్. అవును, ఎందుకంటే స్టేట్లో ఎగ్జిక్యూటివ్ పవర్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇన్ కంప్లైన్స్ విత్ ద సెంటర్ అనమాట. అంటే దానికి అనుగుణంగా, అంటే పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా ఉండాలి అని అర్థం అనమాట, ఓకేనా? సో ఎస్, కరెక్ట్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ షుడ్ నాట్ ఇంపీడ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద సెంటర్ ఇన్ ద స్టేట్. సో రాష్ట్ర కార్యనిర్వాహాధికారం రాష్ట్రంలో కేంద్రం యొక్క కార్యనిర్వాహాధికారాన్ని అడ్డుకోకూడదు అనమాట, ఓకేనా? అంటే ఇప్పుడు సెంటర్ ఏమైనా వచ్చి చేస్తుంది, దానికి అడ్డం పడకూడదు స్టేట్. సో ఓకేనా, సో ఇది కరెక్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. సో ఇప్పుడు ఏమవుతున్నా అంటే, ఇప్పుడు టెరిటోరియల్ ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు మన ఇండియా చేస్తే ఇండియా వరకే పరిమితము, తర్వాత మన ఏపీ చేస్తే ఏపీ వరకే పరిమితం, తెలంగాణ చేస్తే తెలంగాణ వరకే పరిమితం, దానిపై ఉండకూడదు కదా. సో దాని గురించి అడుగుతుంది, టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లాస్. ఈ లాస్ గురించి, ఓకే? లెజిస్లేచర్. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అవును, కరెక్టే, ఓకేనా? నెక్స్ట్, ద లాస్ మేడ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఆర్ జనరలీ నాట్ అప్లికబుల్ అవుట్ సైడ్ ద స్టేట్. కరెక్టే, ఎందుకంటే ఆ స్టేట్ వరకే ఉంటాయి, బయట స్టేట్ పోకూడదు. పార్లమెంట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఇన్ ఇండియా. ఇస్ కరెక్టే. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్. నో, రాంగ్. స్టేట్ లెజిస్లేచర్ చేయలేవు అనమాట, ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్, ఓకేనా? సో వన్ ఈస్ కరెక్ట్. Consider the following. Next question. Consider the following with reference to the concurrent list of the 7th schedule. Concurrent list అండి. 7th schedule ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. 7th schedule లో 3 లిస్టులు ఉంటాయి: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. ఒక్కో దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ ఇట్. పార్లమెంట్ దాంట్లో అదే లాస్ చేయొచ్చు అంటుంది. అవును, కరెక్టే. స్టేట్ లా ప్రివేల్స్ ఇఫ్ ప్రెసిడెంట్ గివ్స్ అసెంట్ ఇన్ కేస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ లా. ఎస్, కరెక్ట్. ఇది కూడా కరెక్టే. ఒకవేళ ప్రెసిడెంట్ ఒక స్టేట్ లాకి అసెంట్ ఇచ్చినాడు అనుకో, ఇప్పుడు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ లా ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు స్టేట్ లోనే ప్రివైల్ అవుతుంది అనమాట. సో బోత్ ఆఫ్ దమ్ కరెక్ట్. కన్సిడర్ ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు పార్లమెంటరీ లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ ఏదైనా లెజిస్లేషన్ చేసింది అనుకో స్టేట్ సబ్జెక్ట్స్లో, దాని గురించి ఏమైనా అడుగుతున్నారు. ఇఫ్ 2 or more స్టేట్స్ పాస్ రెజల్యూషన్ దెన్ పార్లమెంట్ కెన్ యాక్ట్ లాస్ ఆన్ ద మ్యాచ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అవును, కరెక్టే అండి. ఇప్పుడు 2 కానీ 3 స్టేట్స్ కానీ వెళ్ళి అడిగితే పార్లమెంట్ని ఒక లెజిస్లేషన్ చేస్తుంది అనమాట. సో అది కరెక్టే. రెజల్యూషన్ ఆపరేట్స్ యాజ్ సరెండర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ రెస్పెక్ట్ టు దట్ మ్యాటర్. అవును, ఇప్పుడు ఎందుకంటే మనం వెళ్ళి అడిగినాం కాబట్టి ఆ దాని మీద ఉండే పవర్ అంతా పార్లమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం సరెండర్ చేసినట్లే, ఆ లా, ఆ యొక్క పర్టికులర్ లా మీద మనం వెళ్ళి పార్లమెంట్కి ఇచ్చేసినట్లే అనమాట, ఓకేనా? సో అది కూడా కరెక్టే. సో బోత్ ఆఫ్ దమ్ కరెక్ట్. ఇక్కడ ఏంటి అంటే పార్లమెంట్ ఎప్పుడు స్టేట్ లాలో ఉన్న సబ్జెక్టు మీద లా చేయొచ్చు ఎప్పుడంటే ఒక 2 కానీ 3 కానీ స్టేట్స్ వెళ్ళి అడిగినప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, మనం వెళ్ళి పవర్ వాళ్ళకి ఇచ్చినట్లే కదా. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ 31st క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు డివిజన్ ఆఫ్ జ్యుడిషియల్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. జ్యుడిషియల్ పవర్ గురించి అడుగుతున్నాను. దర్ ఇస్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ద జస్టిస్ ఆఫ్ ఇండియా. నో, రాంగ్. డ్యూయల్ సిస్టమ్ ఏం లేదు, మనకి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది. ఇంటిగ్రేటెడ్ అంటే సెంటర్ అయినా స్టేట్ అయినా మ్యాక్సిమం సుప్రీం కోర్టు ఉంటుంది, అదే ఇక్కడ హైకోర్టు ఉంటుంది. జస్ట్ 2 types ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి, కానీ అన్ని దాంట్లో లాస్ అంతా సేమ్ ఒకటే ఉంటుంది, ఓకేనా? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది, డ్యూయల్ సిస్టమ్ ఉండదు మనకి.
సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అండ్ ఫర్ బోత్ సెంట్రల్ లాస్ as well as స్టేట్ లాస్. ఎస్ కరెక్ట్ ఇది. ఓకేనా. సో ఒకే కోర్టుల వ్యవస్థ కేంద్ర చట్టాలు మరియు రాష్ట్ర చట్టాలు అమలు చేస్తుంది. ఎస్ కరెక్ట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అథారిటీ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ ఆన్ రెసిడ్యూల్ సబ్జెక్ట్స్. రెసిడ్యూల్ సబ్జెక్ట్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెన్స్ లిస్ట్లో లేనివి రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటారు అనమాట. ఓకేనా. దానిల మీద చట్టాలు ఎవరు చేస్తారు అంటున్నారు. ఎవరెవరు చేస్తారు అంటే మనకి ఆబ్వియస్లీ పార్లమెంట్ చేస్తున్నారు. కానీ ఇంకెవరు చేయలేరు. స్టేట్ లెజిస్లేచర్ చేయలేదు, సుప్రీంకోర్టు చేయలేదు, ఎవరు చేయలేదు. ఓన్లీ పార్లమెంట్ మాత్రం చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఏవేవి అండర్ సెవెంత్ షెడ్యూల్ ఏవేవి ఉన్నాయి అంటున్నారు. డిఫెన్స్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్, పోలీస్ మాత్రం స్టేట్ లిస్ట్. ఇది ఒక్కటి తెలిస్తే ఇందులో టూ ఉండకూడదు. సింపుల్. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. సో ఆప్షన్ ఇది. సెన్సెస్ సెంటర్ చూసుకుంటుంది, ఇన్సూరెన్స్ సెంటర్ చూసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ 34th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రివేల్స్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద సెంట్రల్ లా అండ్ ద స్టేట్ లా ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ కన్కరెంట్ లిస్ట్. ఆబ్వియస్లీ సెంటర్ లానే. మ్యాక్సిమం అన్ని దాంట్లో సెంట్రల్ లానే ప్రివేల్ అవుతుంది. బట్ ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఏమన్నా కన్సెంట్ ఇస్తే మాత్రం స్టేట్ లా వస్తుంది. ఓకే. Consider the following with reference to the division of powers as per Government of India of 1935. Government of India, 1935. Which is provided as a twofold division of subjects. Residuary power was given to the ఫెడరల్ లెజిస్లేచర్ అంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో అప్పుడు డివిజన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉండింది అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ప్రొవైడ్ 2-fold కాదు, 3-fold డివిజన్ ఉండింది అప్పుడు కూడా. ఓకేనా. ఇప్పుడు 3-fold డివిజన్ ఉండింది. ఏముండిందంటే ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. ఫెడరల్ బదులు ఇప్పుడు యూనియన్, అప్పుడు ఫెడరల్ ఉండింది. ఇప్పుడు స్టేట్స్, అప్పుడు ప్రొవిన్షియల్ లిస్ట్ అన్నట్లు ఉండింది అనమాట. సో ఇది రాంగ్. రెసిడ్యూరీ పవర్స్ ఇవ్వండి ఫెడరల్ లెజిస్లేచర్. అప్పుడు ఫెడరల్ లెజిస్లేచర్ ఇచ్చేది కానీ గవర్నర్ జనరల్ అని ఉన్నారు అప్పట్లో. సో వాళ్ళకి చిలుగుడు ఇది కూడా తప్పే. సో కరెక్ట్, రెండు కరెక్ట్ కదా. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఇది ఆప్షన్, 4th ఆప్షన్. Consider the following statements with reference to the limits of the jurisdiction of parliament. పార్లమెంట్ జ్యూరిస్డిక్షన్ గురించి అడుగుతున్నారు. President can repeal or amend any act of parliament in relation to union territories. ప్రెసిడెంట్ ఇప్పుడు ఏమన్నా పార్లమెంట్ చేసిన యాక్ట్ ఏమన్నా అమెండ్ కానీ రిపీల్ కానీ చేయొచ్చు యూనియన్ టెరిటరీస్ అంటున్నారు. ఎస్ చేయొచ్చు. గవర్నర్ కెన్ ఎగ్జెంప్ట్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ అని ఉంటాయండి ఇండియాలో. అలాంటి దాంట్లో గవర్నర్కి యాక్చువల్గా అధికారం ఉంటుంది. అలాంటి వాళ్ళ దాంట్లో ఏమన్నా అప్లికేషన్, ఇప్పుడు కొన్ని పార్లమెంట్ చేసిన లాస్ ఉంటాయి, దాని నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఎస్ ఇవ్వచ్చు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అండి. 37th అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. మన లెజిస్లేటివ్ రిలేషన్స్ చూసినాం కదా, 245 to 255 ఉంటాయి. నెక్స్ట్ 256 నుంచి 263 వరకు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటాయి. ఓకేనా. Consider the following statements reference to comparison division of powers in USA and India. యూఎస్ఏకి ఇండియా కంపారిజన్ అడుగుతున్నారు అండి. దేంట్లో డివిజన్ ఆఫ్ పవర్స్ అడుగుతున్నారు. ఓకేనా. ద పవర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ ఓన్లీ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ అంటున్నారు. ఎస్ అవునండి. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి ఫెడరల్ గవర్నమెంట్ పవర్స్ అన్ని. ఎస్ కరెక్ట్, కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ మెన్షన్స్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ ఇన్ ద 7th షెడ్యూల్. ఎస్ కరెక్టే. మన 7th షెడ్యూల్లో ఉంటాయి అన్ని. అంటే డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో ఉంటాయి మన డివిజన్ ఆఫ్ పవర్స్ అన్ని. రెసిడ్యూరీ పవర్స్ ఆర్ లెఫ్ట్ టు ద స్టేట్స్ ఇన్ ద యూఎస్ఏ. ఎస్ కరెక్ట్ అండి. మన దాంట్లో ఫెడరల్ లిస్ట్, యూనియన్ లిస్ట్లో ఉంటాయి. వాళ్ళ దాంట్లో మాత్రం స్టేట్ లిస్ట్లో ఉంటాయి రెసిడ్యూరీ పవర్స్. సో అలా కరెక్ట్. 39th. Consider the following with reference to the control of center over state legislation. స్టేట్ లెజిస్లేషన్ మీద సెంట్రల్ కంట్రోల్ ఎంత ఉంటుందని అడుగుతున్నారండి. ఓకేనా. గవర్నర్ కెన్ రిజర్వ్ బిల్స్ పాస్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అవును, గవర్నర్ ఏమైనా కొన్ని బిల్స్ ఉంటే దాన్ని ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ సర్టెన్ టైప్స్ ఆఫ్ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అవును, కొన్ని బిల్స్ ఉంటాయి, వాటిని ఓన్లీ ప్రెసిడెంట్ శాంక్షన్ చేస్తేనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు స్టేట్ లెజిస్లేచర్లో. ఓకేనా. నెక్స్ట్ సెంటర్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ టు రిజర్వ్ మనీ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సెంటర్స్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ టు రిజర్వ్ మనీ బిల్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనీ బిల్ని ప్రెసిడెంట్కి పంపించమని సెంటర్ చెప్పచ్చు. ఓకేనా. సో ఆల్ ఆర్ కరెక్ట్.
ఫస్ట్ ఆప్షన్. 40. Consider the following with reference to the distribution of executive power between the సెంటర్ అండ్ స్టేట్స్. ఎగ్జిక్యూటివ్ పవర్ గురించి అడుగుతున్నారు. ఎక్కడ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ స్టేట్ గురించి ఎగ్జిక్యూటివ్ పవర్ అడుగుతున్నారు. ఓకేనా. 40th క్వశ్చన్. ఎగ్జిక్యూటివ్ పవర్ తో సెంటర్ ఎక్స్టెన్స్ ద హోల్ ఆఫ్ ఇండియా. అవును, ఎగ్జిక్యూటివ్ పవర్ సెంటర్ మొత్తం ఇండియా ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లాస్ యాక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ కన్కరెంట్ సబ్జెక్ట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై సెంటర్. కన్కరెంట్ సబ్జెక్ట్ మీద లాస్ చేయొచ్చు సెంటర్, కానీ ఎగ్జిక్యూట్ చేసే మాత్రం స్టేట్ అండి ఇక్కడ. ఓకేనా. స్టేట్స్. ఆఫ్ సెకండ్ ఆప్షన్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 41. ఆర్టికల్స్ అడిగినారు. 245, 248, 250, 253 అడిగినారు. ఓకేనా. 245 వచ్చి ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్స్, ఇది. నెక్స్ట్ 248 వచ్చి రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండి. రెసిడ్యూరీ పవర్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ చార్ట్ 50 వచ్చి పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఆపరేషన్. ఓకేనా. మన లెజిస్లేషన్ అదే మన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన పార్లమెంట్ ఏదన్నా చేయొచ్చు మ్యాటర్ మీద అని, అది స్టేట్ లిస్ట్. అది 253 వచ్చి లెజిస్లేషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లా చేయొచ్చు అన్నప్పుడు చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్. ఆర్టికల్ 365 ఇంపోర్ట్ ద ప్రెసెంట్ ఇష్యూ. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగినారండి ఇక్కడ. ఓకేనా. చూద్దాం ఒకసారి. క్వశ్చన్ కొంచెం బాగుంది చూడండి. ఆర్టికల్ 365 empowers the president to issue a proclamation if she is satisfied that a situation has arisen in which the government of a state cannot be carried on. ఎంత ఆప్షన్ అంతా కరెక్టే అండి. ఆప్షన్ అంతా కరెక్టే ఎమర్జెన్సీ గురించి అంతా, కానీ ఆర్టికల్ నెంబర్ మాత్రం తప్పు. ఓకేనా. ఆర్టికల్ నెంబర్ 356 అది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 365 ప్రొవైడ్స్ ద మెకానిజం ఫర్ ద అడ్రసింగ్ సిచ్యువేషన్స్ వేర్ ద స్టేట్స్ ఫెయిల్ టు కంప్లై విత్ ఆర్ ఇంప్లిమెంట్ యూనియన్ డైరెక్షన్స్ గివెన్ బై ద యూనియన్. ఎస్ కరెక్ట్ అండి, ఇది కరెక్ట్. ఆర్టికల్ 365 ప్రకారము ఎప్పుడైనా ఏమన్నా వేరే స్టేట్స్ ఫెయిల్ టు కంప్లై విత్, ఇప్పుడు యూనియన్ చెప్పింది ఏమైనా చేయలేకపోతే అప్పుడు ఒక మెకానిజం ఉంటుంది అనమాట, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలా అని సెంటర్. ఓకేనా. అది కరెక్ట్. ఆర్టికల్ 65 చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలిసిన ఆర్టికల్ అండి ఇది. సో ఈ ఆర్టికల్ నెంబర్ తప్పించండి, 360 ఇచ్చినాడు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు. ఆర్టికల్ 365 ఆటోమేటిక్ సస్పెండ్స్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19. అంటే ఆర్టికల్ 19 ఫండమెంటల్ ఎప్పుడు సస్పెండ్ అవుతాయి అంటే, ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంటే 358కి వస్తుందండి. ఓకేనా. ఎమర్జెన్సీ టైంలో 358, ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్స్ 19 ఎప్పుడు సస్పెండ్ అయితే 358 ఆర్టికల్ చెప్తారు. ఓకేనా. Which among the following matters the center is empowered to give directions to the states with regard to the exercise of the executive power. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ పవర్ని ఎప్పుడు అమలు చేయొచ్చు అన్నట్లు ఉంటుందండి ఇక్కడ. రాష్ట్రాలు తమ కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించుకునే విషయంలో దిశానిర్దేశం చేసే అధికారం ఈ కింది అంశాల్లో ఏది కేంద్రానికి ఉంటుంది అంటున్నారు. ఓకేనా. ద కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అవును, ఇది ఇలా చేయండి సెంటర్ చెప్పే అధికారం ఉంటుంది. ఎప్పుడు కమ్యూనికేషన్ విషయంలో ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఉంటుంది. తర్వాత మన ప్రైమరీ స్టేజ్లో మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఉంటుంది. ఎస్ కరెక్టే. తర్వాత ద డ్రాయింగ్ అప్ ఆన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద స్టేట్. అవును, ఇది కూడా కరెక్టే. షెడ్యూల్ ట్రైబ్స్కి వాళ్ళ స్కీమ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా అందేలా చూడాలని చెప్తారు. సో అన్ని కరెక్ట్ ఇక్కడ. 1, 2, 4 కరెక్ట్. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఇంటర్ గవర్నమెంట్ డెలిగేషన్. ఇంటర్ గవర్నమెంట్ డెలిగేషన్ ఎందుకు పెడతారు అంటే, ఇంటర్ గవర్నమెంట్ డెలిగేషన్ మనకి టు మిటిగేట్ అండ్ రిసెట్ అండ్ వార్డ్ సిచ్యువేషన్ ఆఫ్ డెడ్ లాక్. ఇస్ కరెక్ట్ అండి. రాజ్యాంగాన్ని సరళీకరించి ప్రతిష్ఠించే పరిస్థితి నివారించడం అంటే గొడవలు రాకోకుండా, ఏమన్నా సిచ్యువేషన్ ఇద్దరు ఒప్పుకోకుండా లాగిపోకోకుండా అలాంటివి తగ్గించడానికి ఇంటర్ గవర్నమెంట్ డెలిగేషన్స్ అని పెడతారనమాట. ఓకేనా. అంతర్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి, ఎందుకంటే ఇద్దరు 2 గవర్నమెంట్స్ కలిసి చర్చించుకోవడానికి అండి. ఓకేనా. అన్నీ ఇంకా రాంగ్ అన్నట్లే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ ఏది అడుగుతున్నారు. ఆర్టికల్ 263. నెక్స్ట్ 46th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సెక్యూర్స్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఏది సెంటర్కి స్టేట్కి కోఆర్డినేషన్ అందిస్తున్నారు అని అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ అందిస్తున్నాయి అంటున్నారు. ఓకేనా.
The parliament can provide for the adjudication of any dispute with respect to the use and distribution of waters of any state or river valley. అవునండి, అంటే ఇప్పుడు ఏమైనా గొడవలు జరుగుతుంటే వచ్చి పార్లమెంట్ మాట్లాడచ్చు అనమాట. ఐ మీన్ ఇలా చేయండి ఇలా చేయండి చెప్పొచ్చు. ఓకేనా, అప్పుడు కొంచెం గొడవలు తగ్గుతాయని వీళ్ళ ఉద్దేశం. ఓకేనా, ఇప్పుడు కోఆపరేషన్ వస్తుంది కదా అని. ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఈస్ టు బి గివెన్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ ఎవరీ స్టేట్. అంటే నమ్మకం పెట్టుకోవాలి సెంటర్ మీద, ఏమైనా గొడవలు వచ్చినప్పుడు లేకుంటే ఏమైనా జుడిషియల్ ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు సెంటర్ చూసుకుంటుంది అన్నట్లు. ఫుల్ ఫెయిత్, నమ్మకం, అండ్ క్రెడిట్ ఈస్ టు బి గివెన్ త్రూ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్, జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ ఎవ్రీ స్టేట్ అనమాట. ఓకేనా, కేంద్రం మరియు ప్రతి రాష్ట్రం యొక్క పబ్లిక్ చర్యలు, రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలకు భారతదేశ భూభాగం అంతటా పూర్తి విశ్వాసం ఇవ్వబడుతుంది. అంటే అన్ని కరెక్ట్గానే చేస్తాము అన్నట్లు చెప్తున్నాము. ఓకేనా, ఏమైనా అప్పుడప్పుడు కొన్ని తప్పులు ఉంటే చూసి ఒకసారి మీకేమైనా తప్పులు ఉంటే కమెంట్ చేయండి. అప్పుడప్పుడు విషయం కొన్ని తప్పులు చెప్తూ ఉంటాము. The Parliament can appoint an appropriate authority to carry out the purposes of the constitutional provisions relating to the interstate freedom of the trade, commerce and intercourse. అదే అండి, వ్యాపార వాణిజ్యాలు, అంతర్జాతీయ స్వేచ్ఛ అన్నిటికీ ఇది చేస్తారు సెంటర్ అని చెప్తున్నారు. సో అన్నీ కరెక్టే. నెక్స్ట్ 47, ఆల్ ఇండియా సర్వీస్ గురించి అడుగుతున్నారు. న్యూ ఆల్ ఇండియా సర్వీస్ కెన్ బి క్రియేటెడ్ ఓన్లీ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటున్నారు. ఎస్, కరెక్టే. The resolution in the Rajya Sabha for the creation of all India service should be supported by 2/3 of the members of present and voting. Yes, ఇది కరెక్ట్. ఫస్ట్ రాజ్యసభలో పాస్ చేస్తారు ఆ బిల్లు. ఆ బిల్లు కూడా 2/3 మెజార్టీతో పాస్ అయితేనే కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో బోత్ ఆఫ్ దమ్ కరెక్ట్. జేఎస్పిఎస్సి చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. ఓకేనా, ఆల్ ఇండియా సర్వీసెస్ విచ్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీస్ ఏవి అంటున్నాడు? ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ అండి, ఫారిన్ సర్వీస్ కాదు. ఓకేనా, సో 1, 2, 4. లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్. స్టేట్ గవర్నర్ ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చి స్టేట్లో పర్పస్ని సర్వ్ చేయాలంటే అవసరాలను సర్వ్ చేయాలి. ఎస్, కరెక్టే. ద యూపీఎస్ సర్వ్స్ ద నీడ్స్ ఆఫ్ ద స్టేట్ విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నారు. ఎస్, అవునండి, ఎందుకంటే గవర్నర్ రిక్వెస్ట్ చేయాలా, తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ చేసినప్పుడే యూపీఎస్సీ వచ్చి స్టేట్స్లో నీడ్స్ సర్వ్ చేయాలన్నమాట. అంతకుమించి ఇంకేం వేరే ఆప్షన్ లేదు. సో బోత్ ఆఫ్ దమ్ కరెక్ట్. సో ఇప్పటితో 50% అయిపోయినాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.